ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది. మరి విశేషముగా ఈ దినము పరిశుద్ధ దినము, మట్టల ఆదివారము. ప్రభువుని ఎంతగానో సంతోషముతో హోసన్నా హోసన్నా అని ఆయనను మరి మహిమపరిచే దినము కాబట్టి ఈ ఉదయకాలము ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ధ్యానాంశమును ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనమును చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, సంఘము అనగా దేవుని పిల్లలు, విశ్వాసులమైన మనమందరము కూడా దేవుని సంఘమై ఉన్నాం. ఆయన మన కొరకు దీనుడుగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అంటే ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డ ముడత అయినను మచ్చ అయినను మరి కళంకమైనను ఏది కూడా లేకుండా పరిశుద్ధముగాను పవిత్రముగాను మరి దేవుని బిడలంగా మనము ఉండాలని ఆయన తన్ను తాను మన కొరకు దీనుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి ఉదయకాలము లోకమంతా కూడా పామ్ సండే, మట్టలాదివారం అని, ప్రభువుని హోసన్నా జయము అని చిన్న బిడ్డలు పెద్దవారు ఎంతో సంతోషముతో మరి ప్రభువుని మహిమపరిచే ఈ ఉదయకాలం మరి ఒకసారి ప్రభు యొక్క మాటల చేత ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలయము, మన దేహమే దేవుని యొక్క ఆలయము. మరి ఆనాడు కట్టబడిన గాడిదను ఏ విధంగా ప్రభు విడిపించి మరి ఆ యొక్క గాడిదపై ఆయన కూర్చుండి నడుస్తూ ఉన్నప్పుడు హోసన్నా జయము అని ఆ ప్రజలు ఏ విధంగా మరి అరిచి ప్రభువుని స్తుతించారో, కట్టబడిన పాప బంధకాల్లో నుంచి విడిపించబడిన మన జీవితాలు, అవును పాప శాపముతో కట్టబడిన మన జీవితాలను ప్రభు విడిపించాడు. యేసుక్రీస్తు మన జీవితంలోనికి రావడం ద్వారా ఎంతో విలువ, ఎంతో ఆధిక్యత, పరిశుద్ధత మనకు లభించినది. ప్రియ దేవుని బిడలారా, ఆనాడు ఆయన శిష్యులు ఆయన గాడిదపై కూర్చున్నప్పుడు మరి వారి యొక్క వస్త్రములను పరిచి మరి చెట్టు కొమ్మలను విరిచి పరిచి నడిపిస్తూ ఉండగా మరి ఆ శిష్యులు ప్రభువుని స్తుతిస్తూ ఉండగా మరి అక్కడున్న కొంతమంది అంటూ ఉన్నారు, ఈ శిష్యులు అరుస్తూ ఉన్నారు, వారిని అరవద్దు అని చెప్పు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, వాళ్ళు అరవకపోతే ఈ రాళ్ళు అరుస్తాయి, ఈ రాళ్ళు ప్రభువుని స్తుతిస్తాయి. ఎంత గొప్ప మాట ప్రియ దేవుని బిడ్డ. ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధించడానికి ఒకవేళ నీవు వెనకాడుతూ ఉన్నావా, దేవుని సన్నిధికి రావడానికి సందేహిస్తూ ఉన్నావా, ఆయన అంటూ ఉన్నాడు, నీవు రాకపోతే ఆయన మరి దీనులను అవును లేవనెత్తుకుంటాడు. ఆయన దీనుడుగా మన అహంభావము కలిగిన మన జీవితాలను మరి గర్వముతో అహంకారముతో ఉన్న మన జీవితాల్లోకి ఆయన దీనుడుగా వచ్చాడు. హృదయమే దేవుని ఆలయం. మరి ఆయన హోసన్నా జయము అని మరి దేవాలయములో ప్రవేశించి అక్కడ క్రయ విక్రయములు వ్యాపార పుటిల్లుగా చేశారు ఆయన పరిశుద్ధ ఆలయమును. అవును, ఈనాడు లోకంలో చూస్తే మరి ఎంతో మంది దేవుని ఆలయములో వ్యాపారములు వారి సొంత స్వలాభమున కొరకు, అలాగే మన హృదయ అంతరంగములో కూడా మరి దేవుని యొక్క ఆలయమును కళంకమైనను ముడత అయినను మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధంగా ఉంచుకోకుండా మన సొంత ఆలోచనలు, మన సొంత ఈ పరిశుద్ధ దినము కూడా ప్రభువుని ఆరాధించకుండా మన సొంత స్వలాభమున కొరకు ఈ యొక్క దినాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమున దేవుణ్ణి ఆరాధించాలి, ఈ దినం నాకు ఎంత మరి లాభం ఉన్నప్పటికీ కూడా నా ప్రభువుకి మించినది లేదు అని ప్రభువుని సమర్పణతో సజీవ యాగంగా ఆరాధించేవారు అరుదైపోయారు. పరిశుద్ధ దినమును మరి పరిశుద్ధంగా ఆచరించుటలో వెనుకాడుతూ ఉన్నారు. వారి స్వలాభము కొరకు, లోకములో పేరు కొరకు, లోకములో ఘనత కొరకు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆనాడు ఆయన దేవాలయమును శుద్ధి చేసినట్లు మన హృదయ అంతరంగం దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆయన మనలో వసించాలి అన్నప్పుడు మరి చూడండి, కళంకమైనను ముడత అయినను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధంగా నిర్దోషంగా మరి మన యొక్క హృదయాలను అంతరంగాలను మరి మరి ఉంచుకోవాలని ప్రభు
తన్ను తాను అప్పగించుకున్నాడు. నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో మరణించాడు, దీనుడుగా వచ్చాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు మరి వారైతే ప్రభు మీద కోపపడ్డారు, ఎప్పుడు అవకాశం దొరికిద్దా ఆయనను సిలువ వేయాలి అని. కానీ ఆయనే స్వయంగా నిన్ను నన్ను వెతికి రక్షించడానికి దీనుడుగా మన హృదయాల్లో ప్రవేశించాడు. మన అహంకార హృదయాలను మరి దీనత్వంలోనికి నడిపించడానికి ఆయన దీనుడుగా వచ్చాడు. ప్రేమ కలిగి జాలి కలిగిన మనసుతో వచ్చి నిన్ను నన్ను బంధకాల నుంచి, కట్టబడిన గాడిదను విడిపించినట్లు ఈ లోక పాపము నుంచి మనలను విడిపించిన దేవాతి దేవుణ్ణి మహిమపరుస్తూ మన స్వలాభమును ప్రక్కన పెట్టి క్రీస్తు సంఘంను ఎలా ప్రేమించాడో ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా అటు రీతిగా ప్రభువుని ఆరాధిస్తూ మనము కూడా దీనులుగా ప్రభువును పోలి తగ్గించుకొని ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, ఎఫెసీ పత్రిక 5:27 అధ్యాయములో వచనములో అవును ప్రభువా, సంఘమును ఏ విధముగా ముడతైనను మచ్చైను కళంకము ఏది లేకుండా శుద్ధి చేసావు. సంఘము కొరకు ప్రాణం పెట్టావు ప్రభువా. ఆనాడు దేవాలయాన్ని శుద్ధి చేసావు. హోసన్నా జయము అని మరి దేవాలయంలో ప్రవేశించినప్పుడు వ్యాపారపు టిల్లుగా చేశారు ప్రభువా. నాయనా, నీవు సహించలేవు. మా హృదయాంతరంగంలో వ్యాపారపు టిల్లుగా వ్యాపారపు ఆలోచనలు, మా స్వలాభమున కొరకు ఈ ఆదివారం కూడా ఎంతో మంది పరిశుద్ధ దినాన్ని దొంగిలించేవారుగా ఉన్నారు. ఈ ఆదివారం పరిశుద్ధ దినమును కూడా వారి స్వలాభమున కొరకు, స్వప్రయోజనం కొరకు నాయనా వెచ్చిస్తూ ఉన్న నీ బిడలను దర్శించండి, విడిపించండి ప్రభువా. వారి యొక్క హృదయము తండ్రి నాయన దీన హృదయములో నీవు వసిస్తావు తండ్రి. తండ్రి, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, హోసన్నా జయము అని ప్రభు కేకలు వేసి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆనాడు కట్టబడిన గాడిద పిల్లను ఎలా విడిపించావో, దుష్టుని యొక్క ఊర్ల నుంచి, దుష్టుని యొక్క పాపపు బంధకాల నుంచి మమ్ములను విడిపించిన దేవా, దీనుడుగా మా యొక్క పాప హృదయాల్లో నుంచి ప్రభువా వచ్చావు ప్రభువా. తండ్రి నాయన, మా అహంకార జీవితాలను ప్రభువా దీనత్వముతో మమ్మలను ప్రేమించి విడిపించావు. నీవలే ప్రభువా మేము కూడా ఈ లోకములో దీనులుగా నీ మహిమ కొరకు నిన్ను గణపరిచే వారంగా ఉంచమని ఈ మాటలు విన్న ప్రతి బిడ హృదయాన్ని దర్శించి ఆశీర్వదించి, ఏ ఒక్క బిడ కూడా వారి హృదయములో అంతరంగములో తండ్రి వారి స్వలాభమున కొరకు కాకుండా ప్రభువా తండ్రి నీ మహిమ కొరకు అప్పగించుకొని నిన్ను ఆరాధించే బిడలుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. Amen. Praise the Lord. God bless you.